ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి. అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివాం, 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు తీసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటుంది ల్యాండ్ అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట? సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగదు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అనేటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవ్రీ డే ఇస్ అన్ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ. యూ కెన్ వాక్ ఇన్ టు మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ అప్లికేషన్. నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి, పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు ఒకటే రోజు వేయలేదు అండి అని అడగొచ్చు చాలా మంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల పైబడి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి యాసంగిలో మీరు 2018-19 లేకపోతే మిగతా ఒక ఉదాహరణ చెప్తాను. 2010-2018 మొదలుపెట్టిన దాన్ని 5 నెలలు అంటే 33-2019 వరకు, ఇప్పుడు మనం యాసంగి కదా ఇచ్చేది, వాళ్ళు మొదలుపెట్టింది 20-10-2018లో ఇవ్వటం, 33-2019 వరకు ఇచ్చారు. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఇచ్చారు. మేము వచ్చింది 2 నెలలు వచ్చింది. టూ మంత్స్ కూడా కంప్లీట్ అయ్యి 2 మంత్స్ 3rd మంత్లో ఎంటర్ అయ్యి చేస్తాం. వాళ్ళకంటే స్పీడ్గా చేస్తాము. అట్లాగే మిగతా కూడా చూస్తే కూడా అంతే. సో ఏ ఒక్క యాసంగిలో కూడా వాళ్ళు 4 నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు ఇవ్వలేం. సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తా ఉన్నాం, మోర్ లాజికల్గా చేస్తా ఉన్నాం. ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వెళ్తున్నాం, కంప్లీట్ అయ్యి చేసేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.